148 కీర్తనలో కీర్తనాకారుడు ఏవేవి దేవుణ్ణి స్తుతించాలో చెప్తున్నాడు కదా! మరి మనము 8వ వచనము చూసినట్లయితే, అగ్ని వడగండ్లారా హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. ఆయన ఆజ్ఞను నెరవేర్చిన తుఫానంట. ఎక్కడ ఆయన ఆజ్ఞను నెరవేర్చింది ఈ తుఫాను? మార్కు 4వ అధ్యాయం 39లో శిష్యులను ఆయన అమరంలో నిద్రిస్తుండగా తుఫానొచ్చింది. మరి యేసుక్రీస్తు వారు ఆ తుఫాను ఆగిపో అనగానే ఆ తుఫాను ఆయన ఆజ్ఞకి ఆగిపోయింది. ఆ తుఫానును కూడా నువ్వు కూడా దేవుణ్ణి స్తుతించాలి అంటున్నాడు. ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములారా సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, వీటినన్నింటినీ ఆది కాండంలో మనం చూచినట్లయితే దేవుడే వాటినన్నింటినీ సృజించి ఉన్నాడు. కాబట్టి వీటినన్నిటికీ మరి దావీదు చెప్తున్నాడు ఏంటంటే, మీరందరూ కూడా దేవుణ్ణి స్తుతించాలి అని. అంతేకాదు 11వ వచనములు, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. మీరు భూరాజులే కానీ, భూమి మీదనున్న మరి అధిపతులే కానీ, మీరు న్యాయాధిపతులే కానీ, మీరందరినీ మిమ్మల్ని సృజించినవాడు దేవుడు యెహోవాయే కాబట్టి, యేసుక్రీస్తు వారే కాబట్టి, మీరందరూ కూడా ఆయనను స్తుతించ అర్హులై ఉన్నారు. ఆయనను మీరు స్తుతించాలి. సృష్టికర్త అయిన దేవుణ్ణి మీరు స్తుతించాలి అని మరి దావీదు సెలవిస్తున్నాడు. 12, 13 వచనములో, యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు అని అంటున్నాడు. ఎందుకు అన్నీ కూడా దేవుణ్ణి స్తుతించాలి అంటే, కీర్తన 147:15 మొదటి లైన్లు, భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే. భూమికి ఏ ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞను నెరవేరుస్తుంది. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే. ఆయన ఆజ్ఞతోనే భూమి ఆకాశములు సృజించబడినాయి. కాబట్టి ప్రతి భూమిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఆయన్నే స్తుతించాలి అని దావీదు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.